ద్వార దర్శనాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనానికి క్యూ లైన్లలో అన్ని పనులు దాదాపు పూర్తి చేసినట్లు వివరించారు. క్యూ లైన్లో భక్తులు కూర్చుని వేచి ఉండేలా ఏర్పాట్లు చేశామని, భక్తుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అదనంగా 4 బ్లాక్ల టాయిలెట్లు నిర్మిస్తున్నామన్నారు. డిసెంబర్ 30 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 10 నుంచి 15 మొబైల్ వాటర్ సప్లైను ఏర్పాటు చేశామని, 3 మొబైల్ ఫుడ్ ఫ్యాన్లను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. 63వ గేటు వరకు అన్నప్రసాదం అందించే కౌంటర్లు, చలికాలం దృష్ట్యా భక్తులకు వేడివేడి అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడకుండా నీరు, టాయిలెట్లు, ఫుడ్ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయో అని అన్ని భాషల్లో సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ద్వార దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే అవుటర్ క్యూ లైన్స్ లో కొన్ని చాలా వరకు 3 బ్లాకులు టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ. భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ ని ఈ క్యూ లైన్ లో తీసుకురావడం జరిగింది. క్యూ లైన్స్ లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి. క్యూ లైన్ లోపల మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే ఇప్పుడు క్యూ లైన్స్ కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలా సార్లు గ్రీవెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక 4 బ్లాక్లు కూడా బిల్డ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన వర్క్స్ కూడా భక్తులు అర్థం చేసుకొని చూసి తెలుసుకొని వాళ్ళని ఈ సదుపాయాలను వాడుకుంటారని సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైకుంఠ కావాలనే తెరపై